హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం పర్సంటేజెస్లో పార్ట్ 2 అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ పార్ట్ 2 వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అట్లాగే స్టేట్ ఎగ్జామ్స్ కూడా కానిస్టేబుల్ అవనివ్వండి, లేదంటే ఎస్ఐ అవనివ్వండి, ఆ ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. చాలా రిపీటెడ్ మోడల్స్. బ్యాంకింగ్ వాళ్ళకైతే మెయిన్స్లో కంపల్సరీ వచ్చే మోడల్స్ అండి. పిఓ అవనివ్వండి, క్లరికల్ మెయిన్స్ అవనివ్వండి, ఏదైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు అయితే మనం ఆ మోడల్స్ అని డిస్కస్ చేసుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా మంచి మోడల్ డిస్కస్ చేద్దాం. ఇందులో మనం ఒక ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 50% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఫిజిక్స్, 37.5% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ కెమిస్ట్రీ అండ్ 12.5 స్టూడెంట్స్ passed in both. If in that exam the number of girls is equal to the number of failed students and 25% of failed students are girls, which is 20, then find what percentage of boys got fail అని అయితే అడగడం జరిగిందండి. ఏం లేదు చూడండి, దీన్ని చాలా సింపుల్గా మనం అప్రోచ్ అవ్వచ్చు. కానీ చాలామంది క్వశ్చన్ చాలా పెద్ద ఉంది, లేదంటే మధ్యలో స్ట్రక్ అయిపోవడం అట్లాంటివి చేస్తారు. ఇట్లాంటి క్వశ్చన్స్కి ఏం లేదు, దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎట్లా అనేది చూద్దాం. చూడండి, ఇట్లా ఈ ఫస్ట్ కేసుకి అయితే ఏమంటే చాలామంది వెన్ డయాగ్రామ్ అయితే వేస్తారు, లేదంటే కొంచెం బాగా ఎక్స్పర్ట్ ఉంటే వెన్ డయాగ్రామ్ లేకుండా డైరెక్ట్గా చేసుకుని పోతారు. లేదా మన కొంతమంది బిగినర్స్ కూడా ఉంటారు కాబట్టి మనం వెన్ డయాగ్రామ్ వేసి అయితే చెప్తాము. ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేవి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఇందులో 50% ఫిజిక్స్లో 50% అయితే పాస్ అవ్వడం జరిగింది. కెమిస్ట్రీలో 37.5% అయితే పాస్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ బోత్ వచ్చేసి 12.5 అనేది చెప్పాడు. బోత్ వచ్చేసి 12.5% అని చెప్పాడు. ఇప్పుడు బోత్ అన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇండివిజువల్గా తీసుకోకపోయినా రెండు కలిపి ఇండివిజువల్గా ఎంతమంది పాస్ అయ్యారు అంటే ఈ బోత్ అనేది మనం ఇప్పుడు ఈ క్వశ్చన్లు అయితే కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఫిజిక్స్ ఇంత, కెమిస్ట్రీ ఇంత అయితే ఎంత అవుతుంది? టోటల్ 87.5% అవుతుంది కదా. ఇందులో 12.5% తీసిస్తే ఏమవుతుందండి? మనకు ఓన్లీ ఎంతమంది స్టూడెంట్స్ అనేది పాస్ అయ్యారు అని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. సో ఇది ఎంతది? 75% అవుతుంది. ఇదేంటి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ దట్ క్లాస్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ అంటే ఎంత? పాస్డ్ 75% అవుతుంది. ఇందులో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ కూడా ఉంటారు. పాస్ 75 అయినప్పుడు ఫెయిల్ ఎంత అవుతుంది? 25% అవుతుంది. ఇందులో కూడా బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. ఇది ఒక పోర్షన్. ఇట్లా ఇది పక్కన పెట్టండి. అంటే ఇంతవరకు మనకు అయిపోయింది క్వశ్చన్, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వద్దాం? సెకండ్ పార్ట్. ఇఫ్ ఇన్ దట్ ఎగ్జామ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ అని అన్నాడు. ఇది ఎప్పుడు ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ అని చెప్పాడు. అంటే ఎంత? ఫెయిల్ స్టూడెంట్స్ ఎంత? 25% కదా. ఈ 25% ఈక్వల్ టు గర్ల్స్ 25% కదా. అంటే ఇప్పుడు చూద్దాం, 25% ఆఫ్ ద ఫెయిల్డ్ స్టూడెంట్స్ విచ్ ఆర్ గర్ల్స్. ఇప్పుడు ఫెయిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫెయిల్డ్లో బాయ్స్, గర్ల్స్ 25% అంట. గర్ల్స్ 25 అయితే బాయ్స్ ఆటోమేటిక్గా 75 అవుతారు. ఇది ఎంత అని చెప్పాడు మనకి? ఫెయిల్ స్టూడెంట్స్ విచ్ ఈజ్ గర్ల్స్ విచ్ ఈజ్ 20 అని చెప్పాడు. అంటే ఇదంతా వీళ్ళు 20 అయినప్పుడు 25% 20 అయినప్పుడు 75% ఎంత అవుతుందండి? 60 అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే టోటల్ 80. ఈ 80 అనేది ఏంటి? ఇది ఫెయిల్డ్ స్టూడెంట్స్. ఇక్కడికి మనకు ఫెయిల్ స్టూడెంట్స్ వచ్చారు. ఇదేంటి? బాయ్స్ ప్లస్ గర్ల్స్. ఇది ఇద్దరు ఉంటారు ఇందులో. ఇప్పుడు మనం చూసుకుందాము. ఇప్పుడు మనం ఈ కండిషన్ అయితే చూసుకుందాం. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ అని అన్నాడు. అంటే టోటల్ ఫెయిల్డ్ ఎంత? 80%. 80 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఏమన్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు ద ఫెయిల్డ్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది? 25% అనేది 80 అవుతుంది కదా. అంటే 25% అనేది 80 అయితే 100% అనేది ఏమవుతుంది? 320 అవుతుంది. ఇదేంటి? ఇది టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇది ఓన్లీ గర్ల్స్. ఇది
టోటల్ 80 గర్ల్స్ ఉన్నారు, టోటల్ స్ట్రెంత్ 320 ఉంది. అప్పుడు 320 ఏంటి, గర్ల్స్ వచ్చేసి 80 అయితే బాయ్స్ వచ్చేసి 240 అవుతారు. సో ఇక్కడ చూడండి బాయ్స్ అంతా గర్ల్స్ అంతా కూడా మనకు తెలిసిపోయింది. తెలిసిపోయాక 240 అనేది బాయ్స్ ఉన్నారు. ఇక్కడ వీడు ఏమన్నాడు, ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు, దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ గాట్ ఫెయిల్ అనేసి అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ బాయ్స్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, మనకి 60 మెంబర్స్ అయితే ఫెయిల్ అయ్యారు. అప్పుడు ఏమవుతుంది, 1/4 అవుతుంది. 1/4 అంటే ఎంత, 25%. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడైతే మనం ఇంకో మోడల్ సెకండ్ సమ్ అయితే డిస్కస్ చేసుకుందాం. సెకండ్ సమ్ వచ్చేసి ఏ అండ్ బి ఆర్ 2 persons అండ్ దే సేవ్ 20%, 25% ఇన్ దేర్ ఇన్కమ్ రెస్పెక్టివ్లీ అని చెప్పాడు. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, విల్ ద బి ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 60%, దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పర్సంటేజెస్ ఆఫ్ న్యూ సేవింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి అని అయితే అడగడం జరిగింది. ఇది చాలా ఈజీ చూడండి, అంటే క్వశ్చన్స్ పెద్దగా ఉంటాయి, దాన్ని ఏమంటే సాల్వ్ చేసే ప్రొసీజర్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. మనం ఇక్కడ వచ్చేసి ఏ ఒక పక్కన తీసుకుందాం, బి ఒక పక్కన తీసుకుందాం. ఏలో వచ్చేసి ఏముంటుంది, ఇన్కము, ఎక్స్పెండిచరు, సేవింగ్స్. అలాగే బికి కూడా ఇన్కము, ఎక్స్పెండిచరు, సేవింగ్స్. ఎక్స్పెండిచరు సేవింగ్ కలిపితే కదండి ఇన్కము. సో మనం ఇన్కమ్ వచ్చేసి 100% అనుకుందాం. ఏమన్నాడు, ఏ సేవింగ్ ఎంత అని చెప్పాడు, 20% అని చెప్పాడు. సేవింగ్ 20% అయితే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, ఆటోమేటిక్గా 80% అయితే అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ 100% అనుకుందాం ఇన్కమ్, వాడు సేవింగ్స్ వచ్చేసి 25% అని చెప్పాడు, ఎక్స్పెండిచర్ ఏమవుతుంది 75% అయితే అవుతుంది. సో ఇక్కడికి ఫస్ట్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ బై 50%. ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఇన్కమ్ 20% అంటే ఎంత, 120% అవుతుంది. ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు, 50% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 50% అంటే ఎంత, 40. అప్పుడు ఎంత అవుతుంది, ఇది కూడా 120 అవుతుంది. ఎక్స్పెండిచరు 120, ఇన్కమ్ 120 అంటే వాడు సేవింగ్స్ ఎంత, 0. ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ బి, వైల్ ద ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 25% ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎంత, 25, అంటే ఇది 125 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, అండ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్ బై 60%. 60% ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. 60% అంటే ఎంత, 42, 45 అవుతుంది. అంతే కదా, 60% అంటే 45 అవుతుంది. 45 అయినప్పుడు అది ఎంత అవుతుంది, 120 అవుతుంది. సో ఇన్కము 125, ఎక్స్పెండిచర్ 120. అప్పుడు కొత్త సేవింగ్స్ ఏమవుతుంది, 5 అవుతుంది. 5% అనేది సేవింగ్స్ అవుతుంది. 5% సేవింగ్స్ అయితే ఎంత అండి, ఈ 5 అనేది ఈ 125లో ఎంత పర్సంటేజ్, 5/125 ఇంటూ 100 అంటే 525 టైమ్స్ అంటే 4%. సో ఎంత ఇది, ఈ పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్స్ ఎంత పర్సంటేజ్, 4%. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడది 0%. ఈ 0%కి 4%కి డిఫరెన్స్ ఎంత అని అయితే మన క్వశ్చన్లో అడగడం జరిగింది. 0కి 4కి డిఫరెన్స్ ఎంత, 4%. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడైతే ఇంకో ఇంపార్టెంట్ మోడల్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇదైతే చాలామంది ఇలాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు మ్యాక్సిమం 99% స్కిప్ చేస్తారండి. ఇలాంటివి ఎప్పుడు కూడా మ్యాక్సిమము బ్యాంక్ మెయిన్స్లో అయితే రావడం అయితే జరుగుతుంది 90%. అట్లాగే స్టేట్ ఎగ్జామ్స్లో వస్తాయి. ఎస్ఎస్సిలో అంటే చెప్పలేం, ఎప్పుడైనా పేపర్ టఫ్ చేయాలనుకుంటే ఇట్లాంటివి మెయిన్స్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇట్లాంటి సమ్స్ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ఇది నార్మల్గా ప్రొసీజర్ వైజ్ మీరు చేయాలనుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. చాలా పెద్ద లెంతీ ప్రొసీజర్, ఒక 3-4 minutes టైం పడుతుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇలాంటివి ఆప్షన్స్ త్రూ పోయే ఒక మెథడ్ కూడా ఉంది. సో ఆప్షన్ త్రూ పోయే మెథడ్ అయితే మనం ఇప్పుడు చేద్దాం, ఎట్లా చేయాలనేది. ఇన్ ఏ సర్టెన్ మంత్ శాలరీ ఆఫ్ ఏ ఈజ్ ఇంక్రీజ్డ్ బై X%, బట్ నెక్స్ట్ మంత్ హీ శాలరీ ఈజ్ డిక్రీజ్డ్ బై ద సేమ్ %. సో శాలరీ ఆఫ్ ఏ గెట్స్ రెడ్యూస్డ్ బై 400 rupees అని చెప్పాడు. ఇన్ ద నెక్స్ట్ 2 months అగైన్ హీ శాలరీ ఈజ్ ఇంక్రీజ్డ్ యాజ్ వెల్ యాజ్ డిక్రీజ్డ్ బై X/2%. ఏ శాలరీ ఈజ్ నౌ 9,504 rupees. ఫైండ్ హిస్ ఇనిషియల్ శాలరీ అని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమంటే చూడండి, ఇప్పుడు
ఎప్పుడు కూడా ఆప్షన్స్ త్రూ పోయేటప్పుడు ఏమంటే ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేటట్టు ఉండాలి, ఇంకో 2 ఆప్షన్లు మనం చెక్ చేసుకునేటట్టు ఉండాలి. అప్పుడు మనకి ప్రొసీజర్ అనేది చాలా త్వరగా అవుతుంది. సో ఇక్కడ ఏ శాలరీ టోటల్ 4 months తర్వాత 9,500 అయిందని చెప్పాడు. చెప్తే ఏంటి వాడు ఇనిషియల్ శాలరీ ఏముంటుంది అంటే ఎప్పుడు కూడా ఒక ఇంక్రీజు ఒక డిక్రీజు అయినప్పుడు ఏమవుతుందంటే ఆల్వేస్ డిక్రీజే ఉంటుంది. ఆ డిక్రీజ్ కూడా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ వాడు X% ఇస్తే ఇంక్రీజు డిక్రీజ్ అనేది అది ఎప్పుడు కూడా X²/100% అనేది డిక్రీజ్లోనే ఉంటుంది, ఎప్పుడు కూడా డిక్రీజ్లోనే ఉంటుంది. అది ఇంత పర్సంటేజ్ వాడు ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం ఇంత పర్సంటేజ్ అనేది డిక్రీజ్లో ఉంటుంది. సో డిక్రీజ్లో ఉంటుందంటే దాని అర్థం ఏంటి, ఇది డిక్రీజ్ అయిన తర్వాత వాల్యూ. సో వాడు ఇనిషియల్ వాల్యూ ఏమవుతుంది 9,500 కంటే ఎక్కువ అవుతుంది. సో మనం అప్పుడు ఏం చేయొచ్చు, ఆప్షన్ 3ని ఆప్షన్ 4ని రెండింటిని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ అయితే 12,000 అవ్వాలి, లేదంటే 10,000 అవ్వాలి. ఎప్పుడు కూడా ఆప్షన్స్ త్రూ పోయేటప్పుడు ఎట్లా అంటే అక్కడ ఉన్న ఫిగర్స్ చూసుకోవాలి, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూసుకోవాలి. కొంచెం రిలేటెడ్గా అనిపించినప్పుడు ఏం చేయాలంటే మనకి ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే ఏ నెంబర్ అయితే పోతుందో ఆ నెంబర్ని ఫస్ట్ టెస్టింగ్ చేసుకోవాలి. మనమైతే 10,000ని టెస్టింగ్ చేద్దాం, ఎందుకంటే 12,000 ఒకవేళ 10,000 టెస్టింగ్ చేసినప్పుడు ఇది సక్సెస్ అవ్వాలంటే ఆటోమేటిక్గా 12,000 ఆన్సర్ అవుతుంది. సో మనం చేయవలసిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడైతే నేను 10,000ని సపోజ్ తీసుకొని చేస్తాను. చూడండి, ఇప్పుడు 10,000 అనుకుందాం ఆప్షన్, ఆ అమౌంట్ ఏమో 10,000 అనుకుందాం. X% తగ్గింది అన్నాడు, తగ్గాక reduced/400 అని చెప్పాడు. అంటే చూడండి ఇక్కడ 10,000లో ఈ 400 అనేది ఎంత పర్సంటేజ్ అండి, 4% కదా. 10,000 అనేది ఈ 10,000లో ఈ 400 అనేది 4% అవుతుంది. అంటే ఏంటి 4%. ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను, ఎప్పుడు కూడా ఒక ఇంక్రీజు ఒక డిక్రీజ్ వచ్చినప్పుడు కూడా ఏంటి ఫార్ములా అని చెప్పాను, X²/100% అని చెప్పాను. అంటే దేనికి ఈక్వల్, ఈ 4%కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. X² = 4 × 100 అంటే X ఎంత అవుతుంది, 400 అంటే X20 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ దీని నుండి X అయితే ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు X ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ X/2 దగ్గరికి వెళ్ళి ఈ వాల్యూ వేసి మనమైతే టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ అనేది ఎట్లా చేస్తాము చూడండి, X/2% అంటే X ప్లేస్లో ఎంత వేస్తాం, 20 వేస్తాం. అంటే ఎంత అవుతుంది, 10% అవుతుంది. 10% అనేది వాడికి ఎట్లా 10% అనేది వాడికి ఎట్లా డిక్రీజ్ అవుతుంది. సో స్టార్టింగ్ వాడి దగ్గర ఇది 2 months అయిపోయింది, 2 months తర్వాత వాడికి 400 తక్కువ వచ్చింది. ఇది 3rd month 4th month తర్వాత ఈ అమౌంట్ అయితే వాడి దగ్గర ఉంది. అయితే 3rd month అమౌంట్ 100 అనుకుంటే ఎంత పెరిగింది, 10% ఫస్ట్ పెరుగుతుంది. ఎంత అవుతుంది, 110 అవుతుంది. నెక్స్ట్ 4th month ఏమవుతుంది, ఇది 3rd month, ఇది 4th month. 4th month ఏమవుతుంది, మళ్ళీ 10% డిక్రీజ్ అవుతుంది. అంటే ఎంత తగ్గుతుంది, 11 తగ్గితే ఎంత అవుతుంది, ఇది 99 అవుతుంది. ఈ 99 అనేది దేనికి ఈక్వల్ అని చెప్పాం, 9504 కదా. ఇది ఎప్పుడు 4 months తర్వాత, 4 months తర్వాత 99 parts వచ్చేసి 99% వచ్చేసి 9504 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 96 times పోతుంది. సో 100% ఎంత అవుతుంది, అప్పుడు 100% ఎంత అవుతుంది ఇంటూ 96 అనుకుంటే 9600 అవుతుంది. ఇది ఎప్పుడు ఇది 2 months 9600 ఎప్పుడు, ఇది 4th month ఇది కదా, ఇది 4th month శాలరీ. ఇది ఎప్పుడు, ఇది ఆఫ్టర్ 2 months శాలరీ. అంటే 3rd monthలో 10% పెరిగింది, 4th monthలో మళ్ళీ తగ్గింది, అది 9504 అయింది. 2 months బ్యాక్ వాడిది ఎంత ఉండేది 100% అంటే 9600 అనేది వాడు శాలరీ ఉండేది. ఇది 2 months బ్యాక్. అంతకుముందు ఏం జరిగింది, 2 months బ్యాక్ ఏం జరిగింది, ఈ 9600 ప్లస్ వాడికి 2 months ముందు ఏం జరిగింది, 400 అయితే తగ్గడం జరిగింది. ఆ 400 దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది, 10,000 అవుతుంది. ఈ 10,000 కదా వాడు ఇనీషియల్ శాలరీ. సో ఆప్షన్ బి అనేది మనకు చెకింగ్ అయితే అయింది. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇట్లా ఈ మోడల్ని మనం అప్రోచ్ అవ్వచ్చు. చూడండి, అంటే మీకు అర్థం అవ్వడం కోసం నేను ప్రతిదీ ఇన్ డీటెయిల్గా స్లోగా చెప్పడం అయితే జరిగింది. మీరు వన్స్
ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఇది ఇంకా స్పీడ్గా అయితే చేసుకోవచ్చు. చూసుకుంటా ఇప్పుడైతే ఇది పర్సంటేజెస్లో కమిషన్ మోడల్. మనం ఇంతకుముందు కమిషన్ మోడల్ ఏదో డిస్కస్ చేసుకోలేదు కాబట్టి ఇది నార్మల్ లో లెవెల్ ఒక క్వశ్చన్ మీకు చెప్పాక మీడియం లెవెల్, దానిలో హై లెవెల్ క్వశ్చన్ ఒకటి అయితే మెయిన్స్లో అడిగే క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటైతే డిస్కస్ చేసుకుందాం. చూద్దాం. ఏ సేల్స్ మ్యాన్ గెట్స్ కమిషన్ ఆన్ టోటల్ సేల్స్ అట్ 11%. ఇఫ్ ద సేల్ ఈజ్ ఎక్సీడెడ్ 15,000 he gets an additional commission has bonus of 4% on the excess sales over 15,000. If he gets total commission of 1980 rupees, then what is the bonus received? ఇది చూడండి, ఏం లేదు, సింపుల్. వాడు 15,000 వరకు 11% వస్తుంది. 15,000 మీద ఏమైనా 16,000 17,000 అమ్మితే దాని మీద ఆ 16,000 ఆ 15,000 పై నుండి కూడా వాడికి ఈ 11 + 4 ఈ 15% అయితే రావడం జరుగుతుంది అనమాట, బోనస్, అదే కమిషన్. సో ఇది ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు వాడు ఎంత 15,000 ఫస్ట్ 15,000 సేల్ చేసినప్పుడు వాడికి ఎంత బోనస్ 11%. అంటే ఎంత వస్తుంది 11% అని 15,000 అంటే 1650 రూపీస్ వస్తుంది నార్మల్గా అయితే. కానీ వాడికి వచ్చింది ఎంత 1980 వచ్చిందంటే వాడు 15,000 కంటే ఇంకా సేల్స్ ఎక్కువ చేశాడు. ఓ 15,000 వరకు వాడికి వచ్చిన కమిషన్ ఎంత 1650. అంటే దీని నుండి ఇది తీసేద్దాం, ఏమవుతుంది 330 అవుతుంది. అంటే ఈ 330 అనేది ఏంటి, వాడికి 15,000 మీద పైన సేల్స్ చేసినప్పుడు వచ్చిన కమిషన్. ఇది ఎంత పర్సంటేజ్ అవుతుంది అప్పుడు, ఈ 4 + 11 15% వచ్చేసి 330 రూపీస్ అవుతుంది వాడు కమిషన్. వాడికి కావాల్సింది ఏంటి, దెన్ వాట్ ఈస్ ద బోనస్, ఓన్లీ ఈ బోనస్ ఎంత వచ్చింది అని అడిగాడు వాడు. బోనస్ ఎంత పర్సంటేజ్ 4%. అంటే 15లో ఎన్ని టైం పోతుంది 22 టైమ్స్ పోతుంది. 1% 22 అయినప్పుడు 4% ఎంత అవుతుంది 88 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 4. సో ఇప్పుడైతే దీనిలో అడ్వాన్స్ మోడల్ అయితే చూసుకుందాం. సరే, ఇప్పుడైతే ఇంతకు ముందు సమ్ కంటే ఇది అడ్వాన్స్డ్ మోడల్, మెయిన్స్లో వచ్చేసి మోడల్ ఇవి. చూడండి, ఎక్స్లో వైర్లు ఉండేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు, ఈజీగా చేసుకుని చూడండి. జానీ డీప్, ఏ సేల్స్ మ్యాన్ ఆఫ్ హీరో షోరూమ్, ఆఫర్స్ ఏ కమిషన్ ఆఫ్ X% ఆన్ ద ఫస్ట్ సేల్ ఆఫ్ వర్త్ 3,000 and Y% on the part sale of exceeding it. He gives 1,100 as a commission on sale of 7,000 and 1,660 rupees as a commission on a sale of 11,000. Find the value of X and Y అని చెప్పాడు. ఏం లేదు, సింపుల్గా చేసుకుందాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది 11,000 ఉంది, ఇది 7,000 ఉంది. ఇది 3,000 పైన సేల్ చేసినప్పుడు ఇట్లా కమిషన్ ఇచ్చాను అని చెప్పడం అయితే చెప్పింది. 3,000 వరకు అయితే ఎక్స్ అని, 3,000 పైన ఉంటే వై అని చెప్పేసి. అంటే ఇప్పుడు వై అంటే చూడండి, ఈ 7,000 11,000 రెండు కూడా 3,000 కంటే ఎక్సెస్సే ఉన్నాయి కదా. అంటే ఏంటి, Y% అనేది అప్లికబుల్ అవుతుంది దాని మీద. సో అంటే ఏంటి చూడండి, ఇక్కడ 7,000కి 11,000కి డిఫరెన్స్ ఎంత 4,000. ఇక్కడ 1,100 కమిషన్ వచ్చింది, ఇక్కడ 1,660 కమిషన్ వచ్చింది. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత 560 రూపీస్. అంటే మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏం అప్లికబుల్ అవుతుంది వాడికి 3,000 పైన వై అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఇది ఓన్లీ వై నుండి వచ్చిన కమిషనే కదా, ఎంత అమౌంట్ వై ఇచ్చేస్తే ఇంత కమిషన్ వచ్చింది. అంటే ఈ 560 అనేది ఇందులో ఎంత పర్సంటేజ్ 14%. సో మనకి ఈజీగా ఇక్కడ వై అనేది తెలిసిపోయింది. వై అనేది తెలిసిపోయిన తర్వాత ఎప్పుడు కూడా మీరు ఆప్షన్స్ అయితే చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, వైకి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, వై 14% వచ్చింది. సో అట్లా హోల్డ్ చేద్దాం. ఇప్పుడు మనమైతే ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు 1,100 రూపీస్ వచ్చింది అన్నాడు 7,000 చేస్తే. అంటే ఏం చేస్తాడు వాడు, 7,000 3,000 వరకు ఎక్స్ అప్లికబుల్ అవుతుంది, 3,000 వరకు వాడికి X% వస్తుంది. ఆ మిగతా 4% ఉంది కదా, ఆ మిగతా 4,000 ఉంది కదా, ఆ 4,000కి ఏమవుతుంది వాడికి వై అనేది అప్లికబుల్ అవుతుంది. సో వై అనేది అప్లికబుల్ అవుతుందంటే ఎంత పర్సంటేజ్ అప్లికబుల్ అవుతుంది, వై 14%. ఈ 4,000లో 14%, ఈ 7,000ని ఇట్లా డివైడ్ చేసుకున్నాం, ఓకేనా. ఈ 4,000లో 14% అంటే ఎంత 560. కానీ ఇక్కడ టోటల్ ఎంత వాడికి 1,100. 7,000 సేల్ చేసినప్పుడు 1,100 కమిషన్ వచ్చింది.
ఈ 1100 నుండి 560 తీస్తే ఎంత ఇది 540 రూపీస్ కదా. ఈ 540 అనేది దేని మీద వచ్చింది, ఈ 3000 మీద వచ్చింది. ఈ 3000 మీద 540 అంటే ఎంత పర్సెంటేజ్ ఉంది, 18%. సో ఎక్స్ అండ్ వై 18%, 14%. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా సింపుల్గా అప్రోచ్ అవ్వచ్చు దీన్ని కూడా. మొన్న అయితే షార్ట్లో అయితే చెప్పాను కదా, సేమ్ సమ్ చెప్పాను. అందులో ఏం మీకు మెన్షన్ చేశానంటే పార్ట్ 2 వీడియోలో దానికి ఇంకొక టైప్ ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు ఫార్ములా కాకుండా అని చెప్పాను కదా. ఇప్పుడు చూద్దాం, చూడండి. ఏ ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్స్ 78% ఆఫ్ వాటర్ అండ్ డ్రై ఫ్రూట్ కంటైన్స్ 20% వాటర్. ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఫ్రూట్ ఈస్ పల్ప్. హౌ మచ్ డ్రై ఫ్రూట్ కెన్ బి అబ్టైన్ ఫ్రమ్ 100 kg ఫ్రెష్ ఫ్రూట్ అయితే చెప్పాడు వాడు. ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ ఏముంది, పల్ప్, ఇది వాటర్. ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఫ్రూట్ని మనం ఎండలో పెట్టి ఏం చేసినా దాన్ని డ్రై చేసినప్పుడు ఏమవుతుంది, అందులో ఉండే పల్ప్ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా సేమే ఉంటుంది. అది మనం డ్రై చేసినప్పుడు ఏమవుతుంది, వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది. ఇది ఒక కాన్సెప్ట్ అయితే ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. చూడండి అట్లా, ఇది ఫ్రెష్ ఫ్రూట్, ఇది డ్రై ఫ్రూట్. ఇక్కడ ఏమన్నాడు, ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్స్ 78% వాటర్ అని అన్నాడు. అంటే ఫ్రెష్ ఫ్రూట్ 78% వాటర్ ఉందన్నాడు. ఇక్కడ అది పల్ప్ ఎంత అవుతుంది, 78 అయితే రిమైనింగ్ 22% అనేది పల్ప్ అవుతుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్ కంటైన్స్ 20% వాటర్ అన్నాడు. అంటే నేను 20%ని ఫ్రాక్షన్ టేబుల్లో 1/5 అని రాసుకుంటాను. ఎందుకంటే కొంచెం మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది, క్యాలిక్యులేషన్ ఈజీ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే 1 part వచ్చేసి వాటరు, మిగతా 4 parts వచ్చేసి పల్ప్. అంటే చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ ఇది 22 ఉంది, ఇది 4 ఉంది. ఎప్పుడు కూడా మీకు ముందు ఏం చెప్పాను, పల్ప్ కంటెంట్ అనేది ఈక్వల్. ఎప్పుడు కూడా వాటర్ అనేది చేంజ్ అవుతుంది, ఎందుకంటే డ్రై అయినప్పుడు వాటర్ తక్కువ అయిపోతుంది కాబట్టి. సో దీన్ని మనం ఏం చేస్తాను, దీన్ని ఇంటూ 11 చేస్తాను, దీన్ని ఇంటూ 2 చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఇది 44 అవుతుంది, ఇది కూడా 44 అవుతుంది. సో పల్ప్ ఈక్వల్. ఇక్కడ మనం దీన్ని ఇంటూ 11 చేసామంటే దీన్ని కూడా ఇంటూ 11 చేయాలి కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, 11 అవుతుంది. దీన్ని ఇక్కడ ఇంటూ 2 చేసామంటే దీన్ని కూడా ఇంటూ 2 చేయాలి కదా. ఇది ఏమవుతుంది, 156 అవుతుంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఏమన్నాడు, హౌ మచ్ డ్రై ఫ్రూట్ క్యాన్ బి అబ్టైన్ ఫ్రమ్ 100 kg ఫ్రెష్ ఫ్రూట్ అన్నాడు. అంటే ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్ అంటే ఏంటి, పల్ప్ ప్లస్ వాటర్ ఇదే కదా, ఈ రెండు కదా. ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుంది, 200 parts అనేది అవుతుంది. 200 parts ఎంత, 100 kg. అయితే ఇదెంత, డ్రై ఫ్రూట్ ఎంత, టోటల్ ఎన్ని పార్ట్స్, 11 parts. అంటే ఇప్పుడు 55 parts అనేది ఎంత అనేది మనకు వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 0.5 times క్యాన్సిల్ అవుతుంది. సో 55 into 0.5 అంటే ఎంత, 27.5 kg. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఇది ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని అయితే అందరూ ఫుల్గా చూసారని అయితే అనుకుంటున్నాను. చాలా యూజ్ఫుల్ కంటెంట్, చాలా అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.